మనోహర్ తన 3 సంవత్సరాల కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్నాడు. మనోహర్కి పెళ్లి జరిగిన 4 సంవత్సరాలకే అతని భార్య ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. రోజులు గడుస్తున్నాయి. మనోహర్ తల్లి మనోహర్తో చాలాసార్లు చెప్పింది, నువ్వు మరొక పెళ్లి చేసుకో అని. కానీ మనోహర్ అందుకు అస్సలు అంగీకరించలేదు. బాబు కోసమైన మరొక పెళ్లి చేసుకో, బాబు చాలా చిన్నగా ఉన్నాడు, వాడి బాగోగులు చూసుకోవడానికి ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా అన్నది ఆమె. కానీ మనోహర్ అన్నాడు, అమ్మా, బాబుని చూసుకోవడానికి నువ్వు నేను ఉన్నాం కదా, మరో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ బాబుని ఎలా చూసుకుంటుందో ఏమో అనేవాడు. తన తల్లి అతడిని ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా కానీ అతను వినేవాడు కాదు. మనోహర్ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవాడు. బాబును ఉదయాన్నే స్కూల్లో డ్రాప్ చేసి తన జాబ్ కోసమే వెళ్ళేవాడు. అలాగే సాయంత్రం వచ్చేటప్పుడు బాబుని తీసుకొని ఇంటికి వచ్చేవాడు. ఇలా అతను బాబుపై ఎంతో ప్రేమతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇంతలో అనుకోకుండా ఒకరోజు మనోహర్ తల్లి చనిపోయింది. అతను ఎంతో బాధపడ్డాడు. బంధువులందరూ మనోహర్తో చెప్పారు, నీకోసం కాకపోయినా కనీసం ఈ బాబు కోసమైనా నువ్వు మరొక పెళ్లి చేసుకో, బాబుకు తల్లి అవసరం ఎంతైనా ఉంది, అన్ని పనులు నువ్వే చూసుకోలేవు కదా అని పెళ్లికి ఒప్పించారు. దాంతో సరే, నీ ఇష్టం, ఒక మంచి అమ్మాయిని, నా కొడుకుని తన కొడుకులాగా చూసుకునే అంత మంచి గుణం ఉన్న అమ్మాయిని చూడండి, అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఒక మంచి సంబంధం ఉంది అని బంధువులు చెప్పడంతో ఆ పెళ్లి సంబంధం చూడడానికి అతను ఉదయాన్నే వెళ్ళాలి అనుకున్నాడు. మరునాడు ఉదయం లేచి టీ తాగుతూ పేపర్ చదువుతూ ఉన్నాడు. అంతలో ఒక వార్త అతడిని ఎంతో కుదిపేసింది. అందులో ఒక వార్త ఇలా ఉంది, పిల్లలకు తల్లి లేని లోటు తీర్చాలి అని ఒక వ్యక్తి తన భార్య చనిపోయాక మరొక పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చిన భార్య పిల్లల్ని ఎంతో బాగా చూసుకుంటున్నట్లుగా మొదట్లో నటించింది. కానీ ఉన్న ఆ 3 పిల్లలు ఆమె ఇద్దరిని ఎప్పుడూ చితకబాదుతూ ఉండేది. పైగా వారిద్దరిని కొట్టింది 3వ పాప అని ఆమెపై నెట్టేది. ఆ పిల్లలు ఆమెతో నరకం అనుభవిస్తున్నారు అని ఆ పేపర్లో ఉంది. అది చదివిన మనోహర్కి చెమటలు పట్టాయి. ఎంతో భయపడ్డాడు. ఇక అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ బంధువులను వెంటనే ఫోన్ చేసి తాను పెళ్లి సంబంధం చూడడానికి రావటం లేదు అని, ఇక మరి ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూడవద్దు అని, తాను మరి ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెప్పేశాడు. అప్పటి నుండి అన్నీ తానే కొడుకును ఎంతో గారభంగా ప్రేమతో పెంచాడు. కొడుకు రాజేష్ ఇప్పుడు ప్రయోజకుడై ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రిని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు. కొడుకుకి పెళ్ళిడు వచ్చింది అని పెళ్లి చేయాలి అనుకున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తానని కొడుకుతో చెప్పాడు. అంతే అప్పుడు రాజేష్ అన్నాడు, నాన్న, నేను మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు మనోహర్ అన్నాడు, ఆ అమ్మాయి మంచిదైతే నీకు నచ్చితే అలాగే ఈ పెళ్లి జరిపిస్తాను అన్నాడు. అలా వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది. కోడలి ప్రవర్తన మనోహర్కి అంతగా నచ్చేది కాదు. అయినా అతను ఏమీ అనేవాడు కాదు. ఈ కాల పిల్లలు ఇలాగే ఉంటారేమో అని అతని సర్దుకొని పోయేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ కోడలు రాజేష్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, రాజేష్ ఇంట్లో నుండి లేనప్పుడు మరొకలాగా ప్రవర్తించేది. రాజేష్ ఇంట్లో ఉన్నప్పుడు తన మామయ్యతో ఎంతో బాగా మాట్లాడేది, ప్రేమతో. రాజేష్ ఇంట్లో లేనప్పుడు ఎంతో కసురుకునేది. అయినా ఈ విషయాలు ఏవి కూడా మనోహర్ తన కొడుక్కి ఏనాడు చెప్పలేదు. భార్యాభర్తల మధ్య నా గురించి గొడవలు ఎందుకు అని. ఒకరోజు రాజేష్ బాత్రూంలో జారిపడ్డాడు. అది చూసి కొడుకు కోడలు ఎంతో కంగారు పడ్డారు. ఎంతో బ్లడ్ పోతుంది. వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. దీంతో పాటు అతనికి పారాలసిస్ కూడా వచ్చింది. దాంతో నోటి మాట కూడా పడిపోయింది. 15 రోజుల ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్స్ మనోహర్ని ఇంటికి డిశ్చార్జ్ చేశారు. కానీ మనోహర్ తన పనులు ఏవి తాను సొంతంగా చేసుకోలేకపోయేవాడు. కనీసం మాట్లాడడం కూడా రాకపోయేది అతనికి. దాంతో కొడుకు అతడికి సేవలు చేసేవాడు. కోడలు విసుక్కుంటూ భోజనం పెట్టేది. కొడుకు ఉద్యోగం పనుల వలన తన తండ్రిని తనకి చూసుకోవడం ఇబ్బందిగా మారింది అని ఒక వ్యక్తిని తండ్రిని చూసుకోవడం కోసం పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి మనోహర్కి తినిపించడం, స్నానం చేయించడం వంటి పనులు చూసుకునేవాడు. ఇవన్నీ చూస్తూ రాజేష్ భార్యకు ఎంతో కోపం వచ్చేది. ఈ ముసలాడికి ఇంకా ఎన్ని రోజులు సేవలు చేస్తూ ఉండాలో, ఉన్న డబ్బులన్నీ ఇతనికే ఖర్చు అయిపోతున్నాయి, ఇతను తొందరగా చనిపోతే బాగుండు అనుకునేది. కొన్నాళ్లకు రాజేష్కి ప్రమోషన్ వచ్చింది. దానిపై అతను అమెరికా వెళ్లాల్సి వచ్చింది. జాబ్ కోసం తప్పదు. తన తండ్రిని చూసుకోవడానికి కూడా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడిని ఇంకాస్త డబ్బులు ఎక్కువగా ఇచ్చి తన తండ్రిని వంటి పెట్టడం, పూర్తిగా ఇక్కడే ఉండి చూసుకోవడం చేస్తూ ఉండమని చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. తన భార్యను తీసుకొని అమెరికాకు వెళ్ళాలి అనుకున్నాడు. రాజేష్ భార్య ఎంతో సంతోషించింది. ఈ ముసలాడితో నాకు విముక్తి దొరికింది ఇప్పటికైనా అని ఎంతో సంతోషించింది.
రాజేష్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. తండ్రితో ఇలా అన్నాడు, నాన్న, మీకు తోడుగా ఈ రాము ఉంటాడు. అన్ని పనులు తాను చూసుకుంటాడు. నేనంతా మాట్లాడాను. నేను ఉద్యోగం రీత్యా అమెరికాకు వెళ్లాల్సి వస్తుంది. మీ కోడలు కూడా నాతో పాటు వస్తుంది. అయినా మీరు ఏం కంగారు పడకండి. మీ అన్ని బాగోగులు ఈ రాముకి అప్పచెప్పాను. అతడు మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. మేం వెళ్ళి వస్తాం అని చెప్పి ఆ తండ్రి కాళ్ళు మొక్కి అతను బయలుదేరుతున్నాడు. అది విన్న మనోహర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళు ఎంతో ప్రేమించిన కొడుకు అతనని అసహాయ స్థితిలో వదిలి వెళ్ళిపోతున్నాడని ఎంతో బాధపడ్డాడు. తన కళ్ళ ఎదురుగా తన కొడుకు ఉంటే తనకు ఎంతో ధైర్యం ఉంటుంది. తన భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు ఆ తండ్రి. ఈరోజు ఆ తండ్రిని వదిలేసి ఆ కొడుకు తన భవిష్యత్తు కోసమే వెళ్ళిపోతున్నాడు. రాము, నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఈ డబ్బులు ఉంచుకో. నీకు నెల నెల జీతం మేము అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే నాన్నగారికి సంబంధించిన ఏ అవసరాలకైనా డబ్బులు కావాల్సి వస్తే నువ్వు నాకు ఫోన్ చేయి, నేను వెంటనే పంపిస్తాను అని చెప్పి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక మనోహర్ ఎంతో దుఃఖించాడు. రక్త సంబంధం ఉన్న తాను ఎంతో ప్రేమగా చూసుకున్న తన కొడుకు ఈ పరిస్థితిలో తనని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కానీ సంబంధం లేని ఎవరో వ్యక్తి డబ్బుల కోసమైనా సరే నా కోసం ఇక్కడే ఉండి సేవలు చేస్తున్నాడు అని ఎంతో బాధపడ్డాడు. రాము వంట చేయడం, ఇల్లంతా నీట్గా పెట్టడంతో పాటు మనోహర్ని కూడా చూసుకునేవాడు. అతనికి కావలసిన డబ్బులన్నీ రాజేష్కి ఫోన్ చేసి తీసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాము ఇంట్లోకి సరుకులు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాడు. కానీ అనుకోకుండా అతడికి ఒక యాక్సిడెంట్ జరిగింది. అతను ఆ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కల వాళ్ళు చూసి వెంటనే అతన్ని హాస్పిటల్కి అంబులెన్స్లో తరలించారు. కానీ దురదృష్టం, అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనోహర్ ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. అతని పనులు అతను ఏమి చూసుకోలేకపోతున్నాడు. మాట్లాడడానికైనా ఎవరైనా పిలవడానికైనా అతనికి నోరు రావడం లేదు. పైగా రాము తన సరుకులు తీసుకురావడానికి వెళ్తున్నాను కాబట్టి తాను లేని సమయంలో ఎవరైనా ఇంట్లోకి దూరే ప్రమాదం ఉంది అని అతను డోర్ బయట నుంచి లాక్ వేసి సరుకులకు వెళ్ళాడు. కానీ అనుకోకుండా యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ ముసలి తండ్రి ఎంతో వేదనకు అనుభవించాడు. తన దుఃఖాన్ని, బాధను ఎవరితో చెప్పుకోవడానికి కూడా అతనికి నోరు లేదు. అక్కడ కొడుకు తన పనుల్లో తాను బిజీగా ఉన్నాడు. తర్వాత 5 నెలలకు అతనికి గుర్తుకు వచ్చింది. తన తండ్రికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఇంకా తనకు తెలియదు. రాము అసలు డబ్బులు తీసుకోవడానికి కూడా ఫోన్ చేయడం లేదు. ఏంటి అసలు అనుకొని అప్పుడు రాముకి ఫోన్ చేశాడు. ఫోన్ కలవడం లేదు. అలా ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవలేదు. ఏదైనా బిజీలో ఉన్నాడేమో, చేస్తానులే, నువ్వు అప్పుడు ఇవ్వచ్చు, డబ్బులు ఇంకా ఉన్నాయి, అందుకే ఫోన్ చేయడం లేదు. అతను తన తండ్రి గురించి పెద్దగా పట్టించుకోలేదు. మరో నెల గడిచింది. అలా 6 నెలల తర్వాత రాము ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన తండ్రి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు అని ఒకసారి తన తండ్రిని చూసి వస్తాను అని ఇండియాకు వచ్చాడు. భార్యతో పాటు ఇంటికి వెళ్ళి చూశాడు. ఇల్లంతా పాడుపడ్డట్టుగా అయిపోయింది. ఇంటికి లాక్ వేసి ఉంది. రాము ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బహుశా బయటకు వెళ్ళి ఉంటాడు, వస్తాడేమో అని చాలాసేపు వెయిట్ చేశారు. కానీ రాకపోవడంతో ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో తాళం పగలకొట్టి లోపలికి వెళ్ళారు. అంతే, ఇల్లంతా బూజు పట్టిపోయి బూత్ బంగ్లాలాగా మారిపోయింది. తన తండ్రి ఉన్న గది వైపు చూశాడు. ఆ గది లోపలికి చూసి అతడు కుప్పగూలిపోయాడు. అతని భార్య భయంతో కేక వేసింది. రాజేష్ కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి. ఎదురుగా తన తండ్రి లేడు. కానీ తన తండ్రి యొక్క ఎముకల గూడైన అస్థి పంజరం మాత్రమే మిగిలిపోయింది. ఆ తండ్రి కదలలేని స్థితిలో ఆ వీల్ చైర్ పైన అతడు పడిన నరక వేదన వర్ణనాతీతం. ఆ నరకంతో అతను తన ప్రాణాలను అరచేతిలో పట్టుకొని రాము వస్తాడు అని, తనకు సహాయం చేస్తాడు అని వారం రోజులుగా కదలలేని స్థితిలో ఉన్నా కూడా ఏడుస్తూ, ఆకలవుతున్నా భరించుకుంటూ ఏడుస్తూ సహాయం కోసం ఎదురుచూశాడు. కానీ రాము అక్కడ కోమాలో ఉన్నాడు. పైగా బయట లాక్ వేసి ఉండటంతో ఇంట్లో ఎవరూ లేరు అనుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఆ తండ్రికి లేక చూసేవాళ్ళు లేక వర్ణనాతీతమైన నరకంతో 10 రోజులు ఆ నరకాన్ని అనుభవించి 11వ రోజు అతడు తుది శ్వాస విడిచాడు అన్నాడు. అదే ఇప్పుడు అస్థిపంజరంలా మారింది. అది చూసి కొడుకు బోరున విలపిస్తున్నాడు. నాన్న, ఈ నీ పరిస్థితిని నేనే కారణం అంటూ ఎంతో విలపిస్తున్నాడు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? ఇది కథ కాదు, యథార్థంగా జరిగిన ఒక సంఘటన. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ని ఈ జనరేషన్ పిల్లలకి చాలా అవసరం. సో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.